క్యాథరిన్ కుల్మన్ గారి వర్తమానములు తెలుగులో విని ఆశీర్వదించబడండి. పరిశుద్ధాత్మ వరము 3వ భాగం. My beloved, I tell you this with all my heart. There is nothing more real than the presence of the Holy Spirit. నా ప్రియమైన వారలారా, ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కంటే వాస్తవికమైనది మరేది కూడా లేదు. Oh, if you could only see, if you could only know, if you could only feel the power of the one who walks among us even now. నీవు ఆయన్ని చూడగలిగినట్లయితే, నీవు ఆయన్ని అనుభవించగలిగినట్లయితే, ఇప్పటికీ మన మధ్యన పనిచేయుచున్నటువంటి వ్యక్తి. People ask me, how can I know him? How can I hear his voice? How can I walk in faith when life is so uncertain? ప్రజలు నన్ను అడుగుతూ ఉంటారు, నేను ఆయన్ని ఎలా తెలుసుకోగలను, నేను ఆయన స్వరాన్ని ఏ విధంగా వినగలను, జీవితం అయోమయంగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి విశ్వాసంగా నేను ఎలా నడవగలను. It is simple, yet so many struggle to grasp it. You must first come to him as a child with an open heart. దానికి జవాబు చాలా సింపుల్. నీవు మొదట తెరవబడిన హృదయంతో ఒక చిన్న బిడ్డవలే ఆయన వద్దకు రావాలి. With no reservations, with nothing but a hunger for him. ఏ విధమైన ఇతర ప్రయత్నాలు లేకుండా గొప్ప ఆకలితో నీవు ఆయన వద్దకు వచ్చినట్లయితే. The Holy Spirit is not an experience. He is not a doctrine. He is a person. He is real. He longs to walk with you. నీవు ఆలకించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక అనుభవం కాదు, ఒక సిద్ధాంతం కాదు. ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నారు. ఆయన వాస్తవికమైన వారుగా ఉన్నారు. ఆయన నీతో కలిసి నడవాలని ఆశ కలిగి ఉన్నారు. And lead you into a life beyond anything you have ever known. ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. నీవు ఎన్నడూ ఊహించని విధంగా నీ జీవితంలో నిన్ను నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. But you must first let go of yourself. Let go of your own strength, your own plans and say. అయితే మొదట నీవు నీ స్వంత అభిప్రాయాలు, స్వంత ఇష్టాన్ని, స్వంత శక్తిని విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్మతో ఈ విధంగా చెప్పాలి. Holy Spirit, take all of me. Oh, how many have missed the greatest gift of all because they tried to reason with God. పరిశుద్ధాత్మదేవా, పూర్తిగా నన్ను మీ ఆధీనంలోనికి తీసుకొనండి. ఎంతమంది గొప్ప వరమైన పరిశుద్ధాత్మను కోల్పోతున్నారు. వాళ్లకున్న ఆలోచనలు, వాళ్లకున్న కారణాలను పట్టుకుని ఆయన్ని కోల్పోతున్నారు. They held on to their own way, but I tell you, when you surrender, truly surrender, everything changes. ఎందుకంటే వాళ్ళకంటూ స్వంత మార్గాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ నేను నీతో చెప్తున్నాను, నీవు ఆయనకి లోబడినప్పుడు, పూర్తిగా లోబడినప్పుడు ప్రతి విషయంలో మార్పు వస్తుంది. You want to hear his voice? Be still. Stop striving. నీవు ఆయన స్వరాన్ని వినాలని ఆశపడుతున్నావా? అయితే నువ్వు మౌనంగా ఉండాలి. ఆయన కొరకు వేచి ఉండాలి. నీవు వేసారిపోవటం మానివేయాలి. He is speaking now. Can you hear him? ఆయన ఇప్పుడే నీతో మాట్లాడుతున్నారు. నీవు వినగలవా? That gentle whisper in your soul, that deep longing in your spirit, that is him. That is the Holy Spirit calling you. నీలో నుండి నీకు వినిపిస్తున్న మెల్లనైన స్వరము, ఆయన కొరకు నీవు కలిగి ఉన్న లోతైన వాంఛ, అదే పరిశుద్ధాత్మ దేవుడు. అదే ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నారు. Walk of faith. Faith is not believing in what you see. It is believing in what he has said. It is walking when you do not know the way, trusting when you cannot see. విశ్వాసము అనేది నీవు చూసిన దానిని నమ్మటం కాదు, కానీ ఆయన ఏదైతే చెప్పారో నీవు దాన్ని నమ్మటమే విశ్వాసం. నీకు తెలియని మార్గంలో నీవు నిశ్శబ్దంగా నడవటమే, నీవు నమ్మలేని దానిని నమ్మటమే, నీవు చూడని దాన్ని విశ్వసించటమే. Firm when everything around you is shaking, and oh, when you walk in faith, when you live by the Spirit, your life will never be the same again. నీ చుట్టూనున్న భయానక పరిస్థితులు ఏమీ కూడా నిన్ను కదిలించలేనటువంటి విశ్వాసము. నీవు ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసంతో జీవిస్తావో, ఆత్మచేత నడిపించబడతావో, నీ జీవితం ఎన్నటికీ కూడా అదే విధంగా ఉండదు. గొప్ప మార్పు వస్తుంది. My beloved, stay with me now, for I am about to share with you the secret that will change your life forever. నా ప్రియమైన వారలారా, మీరు నాతో కలిసి ఉండండి. మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకుని వచ్చే ఒక రహస్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. If you truly want to know the Holy Spirit, if you truly want to hear his voice and walk in his power, you must do one thing. నీవు నిజంగా ఆయన స్వరము వినాలని ఆశపడినట్లయితే, నీవు నిజంగా పరిశుద్ధాత్మను తెలుసుకోవాలని ఆశపడినట్లయితే,
ఆయన శక్తితో ముందుకు సాగిపోవాలని నీవు ఆశించినట్లయితే నీవు ఖచ్చితంగా ఒక పని చేయాలి. Give him everything. No more hesitation, no more halfway surrender, no more fear. The great నీకున్న ప్రతిదీ నీవు ఆయనకివ్వాలి. ఎలాంటి సంకోచము లేకుండా, అసంపూర్ణంగా విధేయత చూపటం కాకుండా, ఎలాంటి భయము లేకుండా నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోవాలి. The greatest miracles happen not when we ask for them, but when we yield to him completely. గొప్ప గొప్ప అద్భుతాలని మనం అడిగినప్పుడు జరగవు, కానీ ఎప్పుడైతే మనల్ని మనం సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకుంటామో అప్పుడే అద్భుత కార్యాలు జరుగుతాయి. And as I speak, I can feel his presence even now. The Holy Spirit is here. అంతేకాదు, నేను మీతో మాట్లాడుతూ ఉండగా నేను ఆయన సన్నిధిని అనుభవించగలుగుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే మనతో ఉన్నారు. Calling you. Will you answer? Will you give him your all? ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నారు. నీవు జవాబు ఇవ్వగలవా? నీకున్న సమస్తాన్ని ఆయనకు ఇవ్వగలవా? The Holy Spirit is not merely an influence, a power or an experience. He is a person. He is as real as Jesus, as real as the Father, and he longs to have an intimate personal relationship with you. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రభావమో, ఒక అనుభవమో, లేకపోతే ఒక శక్తో కాదు, కానీ ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎంత వాస్తవికమైన వారో, తండ్రి అయిన దేవుడు ఎంత వాస్తవికమైన వారో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే వాస్తవికమైన వారు. అంతేకాదు, ఆయన నీతో ఒక సన్నిహితమైన వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలని, సహవాసం కలిగి ఉండాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు. If only you could understand this one truth, your entire Christian life would be transformed. ఈ ఒక్క సత్యాన్ని నీవు గ్రహించగలిగినట్లయితే నీ పూర్తి క్రైస్తవ జీవితం మొత్తం మార్పు చెందుతుంది తప్పనిసరిగా. He is not some distant force that comes and goes, not some theological concept to be discussed or debated. No. ఆయన దూరానున్న ఒక అభావమైన శక్తి కాదు, వచ్చి వెళ్ళిపోయే శక్తి కాదు, లేకపోతే ఆయన గురించి ధ్యానించటానికి ఆయన ఒక అంశం కాదు, వేదాంతపరమైన ఒక సిద్ధాంతము కాదు. He is real and he desires to walk with you, talk with you and fill your life with his presence in a way that will leave you forever changed. ఆయన ఎంతో వాస్తవికమైన వారు. ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు, నీతో కలిసి నడవాలని ఇష్టపడుతున్నారు. ఈ జీవితాన్ని పూర్తిగా మార్చివేయటానికి ఆయన శక్తితో నిన్ను నింపాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. So many people go through life without ever truly knowing him. They know about him. They may have heard his name in church. They may have even felt his touch at times, but they have never come into that deep. అనేక మంది ప్రజలు వారి క్రైస్తవ జీవితంలో ఆయనను నిజముగా తెలుసుకోకుండానే అనేక సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. వారు ఆయన గురించి కొంచెం తెలుసుకుంటున్నారు, లేకపోతే సంఘంలో ఆయన గురించి విని ఉన్నారేమో, కొన్నిసార్లు ఆయన తాకుదలను కూడా పొందుకున్నారేమో, కానీ నిజముగా ఒక లోతైన అనుభవంలో ఆయన్ను తెలుసుకోలేకపోతున్నారు. Abiding relationship with him, and yet he is waiting, he is calling, he is longing for you to recognize him, to acknowledge him, to welcome him into every part of your life. ఆయనతో ఒక సన్నిహితమైన సహవాసాన్ని కలిగి ఉండలేకపోతున్నారు, కానీ అయినప్పటికీ ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నారు, నీ కోసం ఎంతో ఆశ కలిగి ఉన్నారు. నీవు ఆయన్ని గుర్తించాలని, నీవు ఆయన అంగీకరించాలని, నీ జీవితంలో ప్రతి అంశంలో, ప్రతి విషయంలోనికి ఆయనను నీవు ఆహ్వానించాలని ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. The Holy Spirit does not force himself upon anyone. He does not break down the doors of your heart. He waits to be invited in. పరిశుద్ధాత్మదేవుడు తన్ను చేర్చుకోవాలని ఆయన ఎవరిని కూడా బలవంతం చేయరు. ఆయన నీ హృదయపు తలుపులను బ్రద్దలు చేయరు, కానీ నీవు ఆయనను ఆహ్వానించాలని ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. You see, the Holy Spirit is not just present in great revivals, in moments of high emotion, or in supernatural manifestations. నీవు గమనించాలి, పరిశుద్ధాత్మదేవుడు గొప్ప గొప్ప సభల్లో ఉజ్జీవం వచ్చిన సమయంలో మాత్రమే పనిచేయరు, లేకపోతే ఉద్రేకపూరితమైన సమయాల్లోనో అసాధారణమైన శక్తి చేతనో మాత్రమే పనిచేయరు. No, he is present in the quiet moments, in the stillness, in the very breath you breathe. అలాగూ ఎంత మాత్రమూ కాదు, నిశ్శబ్దమైన సమయంలో, నీవు మౌనముగా ఉన్న సమయంలో నీ శ్వాస ద్వారా కూడా ఆయన పని చేయగలరు. He is with you right now as you listen, as you open your heart, as you long to know more of God. ఆయన ఈ సమయంలో ఇక్కడ కూడా నీతో ఉన్నారు. నీవు చూడగలిగినట్లయితే, నీ హృదయాన్ని తెరిచి లోబడినట్లయితే నీవు ఆయన్ని గుర్తించగలుగుతావు.
And when you begin to recognize him as a person, everything changes. You no longer see him as an occasional visitor, but as a constant companion. You no longer నువ్వు ఆయనను ఒక వ్యక్తిగా చూడగలిగినట్లయితే ప్రతి విషయంలో మార్పు వస్తుంది. ఆయనను ఒక సందర్భానుసారంగా వచ్చి వెళ్ళిపోయే శక్తిగా నీవెన్నటికీ చూడలేవు. కానీ ఎప్పటికీ నీతో కలిసి సహవాసం చేయుచున్న ఒక స్నేహితునిగా చూడగలుగుతావు. strive to feel his presence because you know he is always there. You no longer wonder if he is speaking because you have ఆయనను ఒక వ్యక్తిగా నీవెల్లప్పుడూ చూడగలిగినట్లయితే ఆయన సన్నిధి కోసం నీవు వెతికి వేసారిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ నీతో ఉన్నారు అనే విషయాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. ఆయన నీతో మాట్లాడటం లేదు అని నువ్వు చింతపడవు, కానీ ఎల్లప్పుడూ ఆయన స్వరాన్ని వినగలుగుతావు. trained your heart to listen. Oh, when you understand that he is a person, you begin to treat him as such. You do not ignore him, you do not grieve him, you do not push him aside in moments of busyness or distraction. అంతేకాదు, ఆయన స్వరం వినే విధంగా నీ హృదయానికి నీవు ఒక శిక్షణ ఇవ్వగలుగుతావు. ఆయనను ఒక వ్యక్తిగా నీ జీవితంలో నువ్వు ఎల్లప్పుడూ చూడగలిగినట్లయితే ఎప్పటికీ నీవు ఆయన్ని మర్చిపోలేవు. ఆయనను నీవెన్నడూ కూడా దుఃఖపరచలేవు. అంతేకాదు, నీ జీవితంలో నెమ్మది లేకుండా విస్తారమైన పనిపాటలతో నీవు విసిగిపోయినప్పుడు ఆయనను ఎంతమాత్రం ప్రక్కన పెట్టవు. Instead, you acknowledge him in everything you do. You wake up in the morning and say, "Good morning, Holy Spirit." దానికి బదులుగా నీవు చేసే ప్రతి పనిలో, ప్రతి సమయంలో ఆయనను ఆహ్వానించగలుగుతావు. వేకునే నీవు లేచినప్పుడు శుభోదయం పరిశుద్ధాత్మదేవా నీవు చెప్పగలుగుతావు. You walk through your day speaking with him, consulting him, leaning on him. You no longer make decisions on your own because you know he is the one who leads and guides you into all truth. పరిశుద్ధాత్మదేవుణ్ణి ఒక వ్యక్తిగా నీ జీవితంలో నీవు గుర్తించినప్పుడు నీవు దినమంతా ఆయనతో మాట్లాడుతూ, ఆయన మీద ఆనుకొనుచు, ఆయనను సంప్రదిస్తూ నీవు ఉండగలుగుతావు. ఎందుకంటే నిన్ను సర్వసత్యంలో నడిపించగలిగిన పరిశుద్ధాత్మను నీవు నాయకునిగా చేసుకొనుట వలన పరిశుద్ధాత్మను ఒక వ్యక్తిగా మీ జీవితంలోనికి ఆహ్వానించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.